పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభువే మహదేవుండు, ఘనమహాత్మ్యము కలరాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరునట్లును, ఆ కుటుంబాలలో శాంతి సమాధానములను, ఆయురారోగ్యములను, పవిత్రాత్మ అనుగ్రహములను కురిపించమని దివ్యవాణి టీవీ ఛానల్ దాతల కోసం ఈ దివ్య బలి పూజ ప్రత్యేక విధముగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలములో 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. మనం వినబోయేటటువంటి మొదటి పఠనము మరియు సువిశేషము ద్వారా భగవంతుడు మనందరినీ క్రైస్తవులుగా భూమికి రుచినిచ్చేటటువంటి ఉప్పుగా, వెలుగునిచ్చేటటువంటి కాంతిగా ఉండాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. అనగా క్రైస్తవ జీవితం కేవలం మన కోసం జీవించటం కోసం మనకు ప్రసాదించబడలేదు. భగవంతుని కోసం, పరుల కోసం జీవించాలని ఈరోజు పఠనాలు మన నుంచి కోరుతూ ఉన్నాయి. అయితే మానవ బలహీనత వల్ల, స్వార్థం వల్ల మనము ఈ విషయంలో విఫలమై అనేకసార్లు మన కోసం మాత్రమే బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా ఎప్పుడైతే మనం పరులకు వెలుగుగా బదులుగా చీకటిగా మారామో, ఎప్పుడైతే పరుల జీవితంలో మనము రుచిని కలిగించటానికి బదులుగా
వారి జీవితంలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం తీసివేశామో అటువంటి సమయాలను తలచుకుని ఆ కరుణామయిని క్షమాపణను మన్నింపును వేడుకుందాం. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశనే గాలిలో పాపం అనే తుఫానులో, ఆశనే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజధిరాజ పరలోక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజధిరాజ పరలోక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ధనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు మీకు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందును వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దినమంతయు నేను విచారముతో మునిగి ఉంటిని. మొదటి పఠనము యెషయా గ్రంథములోని భాగము. మీ వెలుగు ప్రాతకాల సూర్యుని వలె ప్రకాశించును. మొదటి పఠనము యెషయా గ్రంథములోని భాగము 58వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 10 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రమిండు, బట్టలు లేని వారికి దుశ్చెల్లిండు, మీ బంధువుల కొరకు సహాయము నిరాకరింపకడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ఉత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకడు, ఇతరులను అవమానింపకడు, దుష్టవాక్కులు పలుకొకడు, ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 112 పరిశుద్ధ వచనములు 4 నుంచి 9 వరకు. దయచేసి అందరూ చెప్పండి. నీతిగల సజ్జనుకి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. దయ, జాలి, నీతి గల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకొనకే అప్పిచ్చను. తన కార్యములనెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును. అందరూ నీతిగల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతనికి ఏనాడును చ్యుతి లేదు. అతని పేరు శాశ్వతంగా ఉండిపోవును. స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకము కలవాడు కనుక అతడు తన్ను గూర్చిన దుర్వార్తలకు జడియడు, భయ విచారములకు గురికాడు. తన శత్రువుల పతనమును కాంచి తీరును. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును. సదా దయాపరుడిగా మెలుగును. బలాఢ్యుడై గౌరవమును బడయను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన
మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలముతోను గాని మహత్తరమైన పాండిత్యము గాని నేను ఉపయోగించలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు, అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణము గూర్చియు తప్ప సమస్తమును మరిచిపోవలేనని నేను విశ్వసించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతో భయకంపితుడైతిని. నా ఉపన్యాసమును సందేశమును మానవ వివేకము నుండి పుట్టినది, వాక్య చాతుర్యములతో చెప్పబడినవి కావు. అవి దేవుని ఆత్మ యొక్క శక్తిని నిరూపించుచున్నది. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువాకు. ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా, 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 ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. మత్తయి సువార్త అధ్యాయము 5 వచనములు 13 నుండి 16 వరకు. మీరు భూమికి ఉప్పు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి
ప్రజలచే త్రొక్కబడుటకే కాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు గాని కొంచెము క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక క్రైస్తవ బిడ్డలు విశ్వాసులుగా దేవుని యొక్క శిష్యులుగా ఏ విధముగా జీవించాలి అన్నటువంటి దానికి 2 విషయాలను ప్రభువు మన ముందుంచుతున్నారు. మొట్టమొదటిగా క్రైస్తవులు ప్రభు యొక్క శిష్యులు ఉప్పులాగా ఉండాలి. రెండవది లోకమునకు వెలుగుగా ఉండాలి. ఎందుకు ప్రభువు క్రైస్తవ జీవితాన్ని ఉప్పుతో పోలుస్తున్నారు అనగా దాని వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యముగా ఉప్పులో ఉన్నటువంటి 3 లక్షణాలను మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఉప్పు మొట్టమొదటిగా స్వచ్ఛతకు గుర్తు. మీకు తెలుసో లేదో, దాదాపు ఇప్పుడు పిల్లలకి చాలామందికి తెలియదు. ఉప్పు కూడా ఎక్కడో కంపెనీలో తయారు చేస్తారనుకుంటారు పిల్లలు. కానీ ఉప్పు ఎక్కడ తయారవుతుంది? 2 విషయాలు కావాలి ఉప్పు తయారు కావాలంటే. మొట్టమొదటిది, దానికంటే ముందు సూర్యుడు కావాలి. సూర్యుడు మరియు సముద్రం, ఈ 2 కలయిక వల్ల ఉప్పు తయారవుతుంది. ఈ 2 కూడా స్వచ్ఛమైనవే. సూర్యుడు స్వచ్ఛమైన వాడు, సముద్రం స్వచ్ఛమైనది. ఈ 2 కలయికలో తయారు చేయబడినటువంటి ఉప్పు కూడా స్వచ్ఛమైనది. అందుకే మొట్టమొదటిగా ఉప్పుకున్నటువంటి లక్షణం అది స్వచ్ఛమైనది. అందుకే బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి, లేవీ కాండంలో 2వ అధ్యాయం 13వ వచనములో యావే దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు సమర్పించు ధాన్య బలులన్నిటిలోనూ ఉప్పును చేర్చవలెను. నిబంధనలో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలోనూ ఉండవలెను. కనుక ప్రతి బలిలోనూ తప్పనిసరిగా ఉప్పును చేర్పుడు. యావే దేవుడు యాజకులకు ఇస్తున్నాడు ఆజ్ఞ. మీరు దేవునికి బలులర్పించేటప్పుడు ఆ స్వచ్ఛతకు పవిత్రతకు గుర్తైనటువంటి ఉప్పును సమర్పింపుడు మీ బలులలో తప్పకుండా అని యావే దేవుడు ఇస్తున్నాడు. కనుక ఉప్పు నుంచి మనం నేర్చుకునేటటువంటి మొట్టమొదటి లక్షణం అది స్వచ్ఛత. ఈరోజు స్వచ్ఛత, పవిత్రత అనేటటువంటిది మన లోకంలో తగ్గిపోతూ ఉండగా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, భూమికి ఉప్పై ఉన్నారని ప్రభు మనల్ని ఆహ్వానించటం వెనుక మన పిల్లలలో, మన యువతలలో, మన కథోలిక క్రైస్తవ బిడ్డలందరిలో స్వచ్ఛత, పవిత్రత అనేటటువంటి అంశాన్ని, సుగుణాన్ని మనం అలవర్చుకోవాలి. ఇక ఉప్పుకున్నటువంటి 2వ లక్షణం, ఉప్పు వస్తువులను, వంట పదార్థాలను చెడిపోకుండా కాపాడుతుంది. పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు కానీ, ఫ్రీజర్లు కానీ, రెఫ్రిజిరేటర్లు కానీ ఏమీ లేవు. ఏదైనా వంటకం చెడిపోకుండా ఉండాలంటే ఉప్పుతో మాగపెట్టాలి. అందుకే మన ఆంధ్ర, తెలంగాణ సాంప్రదాయంలో మన వాళ్ళు చేసేటటువంటి పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సంవత్సరం పాటు కూడా అది చెడిపోకుండా ఆ ఉప్పు కాపాడుతూ ఉంది. క్రైస్తవ జీవితానికి ఇది మనం ఏ విధముగా అన్వయించుకోవాలి అనగా, ఏ విశ్వాసమైతే మన తాత ముత్తాతల నుంచి మనం పొంది ఉన్నామో దానిని మనం కోల్పోకుండా, దాన్ని మనం నాశనం చేయకుండా, దాన్ని కాపాడి నిలబెట్టి తర్వాతి తరానికి మనం అందించాలి.
క్రైస్తవంలో విశ్వాసం అంటే నేను జీవించిన నాళ్ళు మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని మన తరువాతి తరానికి మనం అందచేయాలి. ఆ బాధ్యత మనందరిపై ఉంది. ఉప్పు ఏ విధముగా పదార్థాలను చెడిపోకుండా నిల్వ ఉంచుతుందో మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. పురాతన కథోలిక సాంప్రదాయ విశ్వాసాన్ని మనందరం పొంది ఉన్నాం. పునీతులు తిరుసభ బాంధవ్యంతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఆ సంబంధ బాంధవ్యాన్ని, కథోలిక విశ్వాసాన్ని మనలో ఉంచుకోకుండా లేదా మన తరంతో నాశనం చేయకుండా ఆ కథోలిక పురాతన సాంప్రదాయ విశ్వాసాన్ని మన పిల్లలకు, మన మనుమళ్లకు దాన్ని అందచేయాలి. ఈ రోజున ఈ విషయంలో మనం ఎంతో విఫలమైపోతూ ఉన్నాం. మన తాత ముత్తాతలు మన మీద చూపించిన శ్రద్ధ, విశ్వాసములో ఈ రోజున మన పిల్లల మీద మనం చూపించటం లేదు. కేవలం వాళ్ళు బాగా చదువుకుంటున్నారా, మార్కులు బాగా వస్తున్నాయా, సైన్స్ అండ్ మ్యాథ్స్ బాగా వస్తున్నాయా, ఆ తర్వాత బీటెక్ అయిపోయినాక అమెరికా వెళ్తలేదా అని మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ విశ్వాసాన్ని మన పిల్లలకు మనం చిన్నతనం నుండి నేర్పేటటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. అందుకే ఉప్పు మనకిచ్చేటటువంటి రెండవ పాఠం ఏమనగా, ఏ విధముగా అది నిల్వ ఉంచుతుందో, కాపాడుతుందో క్రైస్తవులుగా మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడి పరిరక్షించి తరువాత తరాలకు అందచేయాలి. ఎందుకంటే కొత్త కొత్త మత సాంప్రదాయాలు ఎవరైనా మొదలు పెట్టవచ్చు, కానీ పురాతన సాంప్రదాయాన్ని మనం ఎవరో కూడా మొదలు పెట్టలేం. అది గతించినటువంటిది. ఆ చరిత్ర, ఆ సాంప్రదాయాల పరిరక్షణ మన బాధ్యతగా మనం ఈ రోజున గుర్తించాలి. ఇక మూడవది, ఉప్పులో ఉన్నటువంటి మనం 2 లక్షణాలు చూచాం. మొట్టమొదటి, అది స్వచ్ఛమైనది. రెండవది, అది నిల్వ ఉంచి కాపాడుతుంది. మూడవది, ఉప్పు రుచినిస్తూ ఉంది. ఉప్పు కొంచెం వేసినా కూడా, మనం కేజీ మాంసం వండినప్పుడు కేజీ ఉప్పు పోయాం, దానిలో ఉప్పు కొంచెమే వేస్తాం, కానీ అది మొత్తానికి, కూర మొత్తానికి రుచినిస్తూ ఉంది. అందుకే మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే కథోలిక క్రైస్తవులు కేవలం 2% మాత్రమే ఉన్నారు. ఈ 2% మంది దేశం మొత్తానికి రుచినిచ్చేటటువంటి బిడ్డలుగా తయారు కావాలి. రుచినివ్వటం అంటే ఏమిటి? రుచినివ్వటం అంటే మన పొరుగు వారి, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే జీవిస్తున్నామో, ఎవరినైతే మనం కలుస్తూ ఉన్నామో వారి జీవితంలో మనం సంతోషాన్ని నింపాలి. అయితే మనం ఉప్పు కళ్ళు కూరలో వేసినప్పుడు చూస్తాం, కానీ అదేమైపోతుంది? మాయమైపోతుంది, కరిగిపోతుంది. రుచినివ్వటం కోసం తన యొక్క ఉనికిని కోల్పోతుంది. క్రైస్తవుల యొక్క పిలుపు ఏమనగా, 100 మందిలో కేవలం 2 మాత్రమే కథోలికులుగా ఉన్నటువంటి మనం ఈ మిగతా 98 మందికి కూడా రుచినివ్వాలి. అందుకే పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి యొక్క జీవితంలో ఆయన ఎంతో సాధుశీలుడు, ఎంతో వినమ్రత, మంచి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన నడిచిపోతూ ఉంటే జనాలు అనుకునేవారట, మనిషి అయినటువంటి పునీత ఈ ఫ్రాన్సిస్ డిసేల్స్ గారే ఇంత మంచివాడైతే ఇక భగవంతుడు ఎంత మంచివాడై ఉంటాడు అని జనాలు చెప్పుకునేవారట ఆయన జీవితాన్ని చూచి. ఫ్రాన్సిస్ వారే ఇంత మంచివారైతే, మానవ మాతృడైనటువంటి ఈయనే ఇంత మంచివాడైతే ఇక భగవంతుడు ఎంత మంచివాడవుతాడు అని ఆయన జీవితాన్ని చూసి జనాలు చెప్పుకునేవారట. అందుకే మనలను చూచి ఈ వ్యక్తే ఇంత మంచివాడైతే యేసుప్రభువిక ఎంత మంచివాడై ఉంటాడు అని అన్యులు చెప్పుకోవాలి. రుచినిచ్చేటటువంటి జీవితం అంటే అదే. అందుకే మనందరం కూడా ఉప్పు గురించి ఇప్పటిదాకా ధ్యానం చేశాం. ఈ ఉప్పులో ఉన్నటువంటి సుగుణాలను మనకు కూడా ప్రసాదించమని మనం ఈ చిన్న పాటని ఇప్పుడు మనం పాడుతూ, మనల్ని కూడా భూమికి ఉప్పుగా, రుచినిచ్చేవానిగా, మనల్ని కోల్పోయేటటువంటి త్యాగిగా మార్చి, ఏదైతే నా కోసం నేను దాచుకుంటానో అది నా నుండి దూరం అయిపోతుంది. ఏదైతే నేను పరులకు ఘనంగా ప్రేమతో ఇస్తానో అది నన్ను దీవిస్తుంది అని ఈ పాట ద్వారా అందరూ నా తర్వాత పాడటానికి ప్రయత్నం చేయండి. భూ
రుచినిచ్చువానిగా తననే కోల్పోవు త్యాగిగా మార్చు, తననే కోల్పోవు త్యాగిగా మార్చు. భూమికి ఉప్పుగా రుచినిచ్చువానిగా తననే కోల్పోవు త్యాగిగా మార్చు, తననే కోల్పోవు త్యాగిగా మార్చు. నాదని నాలో దాచుకున్నది నా నుండి మాయమై పోతుంది. నాదని నాలో దాచుకున్నది నా నుండి మాయమై పోతుంది. పరులకు ఘనంగా ఇచ్చినదంతా, పరులకు ఘనంగా ఇచ్చినదంతా నాలోనే నిలచి నన్ను దీవిస్తుంది. నాలోనే నిలచి నన్ను దీవిస్తుంది. శరణం 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 యేసా, శరణం 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 క్రీస్తా. శరణం 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 యేసా, శరణం 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 క్రీస్తా. అందుకే ఈ ఉప్పులో ఉన్నటువంటి సుగుణాలు, ఈ 3 లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. రెండవదిగా, ప్రభువు మనలను లోకానికి మనం వెలుగు అంటున్నారు. బైబిల్ గ్రంథములో నేను లోకమునకు వెలుగు అని యేసు ప్రభు తనను తాను వెలుగుతో పోల్చుకున్నారు. అయితే మరి మనల్ని కూడా మీరు లోకానికి వెలుగు అంటున్నారు కదా. మరి యేసు ప్రభు ఏ వెలుగైతే తాను అని చెప్పాడో ఆ వెలుగు, ఏ వెలుగైతే మనం అని చెప్తున్నాడో ఈ వెలుగు, రెండు ఒకటేనా? రెండు ఒక రకంగా చూస్తే ఒకటే, కానీ మరొక రకంగా చూస్తే కాదు. ఉదాహరణకు సూర్యుణ్ణి మనం అద్దంలో చూపించినప్పుడు ఆ అద్దం నుంచి కూడా వెలుగు మళ్ళీ ప్రసరిస్తుంది. అయితే ఈ అద్దము నుంచి ఏ వెలుగైతే తిరిగి బయటకు వస్తుందో ఆ వెలుగు సూర్యుడు ఒకటేనా అంటే ఒక రకంగా చూస్తే ఒకటే, ఎందుకంటే ఆ వెలుగు లేకుండా ఈ వెలుగు రాదు. మరొక రకంగా చూస్తే రెండు ఒకటి కాదు, ఎందుకంటే ఆ వెలుగు మొట్టమొదటి అందరినీ వెలిగించేటటువంటి వెలుగు యేసు భగవానుడు. అందుకే మనం కూడా వెలుగు, లోకమునకు వెలుగు అంటే ప్రభు చెప్పేటటువంటి భావం ఏమనగా యేసు ప్రభు అనేటటువంటి వెలుగు నుంచి మనం వెలుగును పొంది ఆ వెలుగును ప్రపంచానికి ఇవ్వాలి. లోకం ఈరోజు అంధకారంలో ఉంది, చీకటిలో మునిగి ఉంది. క్రైస్తవుడు వెలుతురునిచ్చేటటువంటి వెలుగుగా మారాలి అని ప్రభు మన నుంచి కోరుతున్నారు. అందుకే మరొకసారి ఈ పాటలో మనం పాడుతూ ఉన్నాం, పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చు స్వామి అని. ఒక్కసారి ఈ 2 లైన్లు పాడుతూ ప్రార్థన చేద్దాం. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. అందుకే ఈ రోజున మనం ధ్యానం చేసినటువంటి ఉప్పు మరియు వెలుగులో ఉన్నటువంటి లక్షణాలను మనం గనక అలవాటు చేసుకున్నట్లయితే, మొదటి పట్టణంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు మనందరికీ కూడా. మీరు గనక ఆకలిగా ఉన్న వాళ్లకు అన్నం పెట్టినట్లయితే, మీరు గనక బాధితులను ఆదుకున్నట్లయితే నేనెల్లప్పుడూ కూడా మిమ్ము నడిపిస్తాను, మీకు బలమును ప్రసాదిస్తాను,
మీరు నీరు కట్టినటువంటి తోట వలె కలకలలాడుదురు అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మన ప్రార్థనను కూడా ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక వెలుగుగా ఉప్పుగా మనం మారటానికి కావలసిన శక్తిని విశ్వాసమును ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాదులైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనము నిశ్చయించున్నాను. పాపముల మన్నింపు నిశ్చయించున్నాను. శరీరం యొక్క ఉత్థానం నిశ్చయించున్నాను. నిత్య జీవము నిశ్చయించున్నాను. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి దేవుని యొక్క వాక్య ప్రేరణలో మనలను లోకమునకు ఉప్పు వలె వెలుగు వలె మార్చమని, మనకు కావలసినటువంటి అనుగ్రహములను ప్రసాదించమని ఇప్పుడు వేడుకుందాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను, దానిని కాచి కాపాడుతున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, నడిపిస్తున్నటువంటి పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి మేమందరము కథోలిక తిరుసభ ఈ ప్రపంచములో లోకమునకు వెలుగుగా ఉప్పుగా రుచినిచ్చేటటువంటి తిరుసభగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయం చేస్తున్నటువంటి దాతల కోసం ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ ఉన్నాము. మా కథోలిక ఆంధ్ర తెలంగాణ తిరుసభలో దివ్యవాణి ఛానల్ను అంధకారంలో ఉన్నటువంటి బిడ్డలకు వెలుగుగా మీరు ప్రసాదిస్తూ ఉన్నారు. అదే విధముగా టీవీ కార్యక్రమాల ద్వారా దివ్యవాణి ఛానల్ను రుచినిచ్చేటటువంటి ఉప్పుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము చేస్తున్నటువంటి సువార్తకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యం మహత్తరమైనటువంటి సువార్త ప్రబోధం ఏ ఆటంకములు లేకుండా కొనసాగించుటకు అనేక మంది దాతలను ప్రేరేపించమని, ఆర్థికంగా ప్రార్థన ద్వారా దివ్యవాణి ఛానల్ను ఆదుకునే మంచి మనస్సును కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, భారతదేశ తెలుగు తిరుసభ కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. కేవలం 2% మంది మాత్రమే కథోలిక బిడ్డలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఉప్పు కొద్దిగా అయినా మొత్తం కూరకు రుచినిచ్చే విధముగా ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకు మమ్ములను రుచినిచ్చేటటువంటి బిడ్డలుగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనగా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. లోకం యొక్క పాపం పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను. మీరు ఒక మాట పలికిన మేము ఆరోగ్యం పొందుము. స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్.
నేను అత్యంత కరుణతో జీవమొసగు ఆహారమా దైవ సుతుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా జీవమొసగు ఆహారమా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలేనని మీరు చిత్తగించితిరి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలముల నొసగునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.